చందుని వదిలేసి నేను వెళ్ళలేను అంకల్. వెళ్ళి ఆ ఎగ్జామ్ ఏదో చూసుకొని వచ్చే. ఓకే, ఆ రాజాగారు చస్తే అప్పుడు ఆగుతుందిగా. చందుని పెళ్లి చేసుకుని ఈ ఇంటి కల్లుడవుతాడు కదా, అలా అయినా కళ్ళు ముందే ఉంటాడు కదా అనుకున్నాను. రాజా నీ మనసులో లేకపోతే, సంతోష్ని నిజంగా నువ్వు ఇష్టపడుతుంటే ఈ చీరలు నగలు ఇలా పడుండవు. కృష్ణ, ఏంటోదినా? నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పొదినా. చందుకి సంతోష్తో పెళ్లి చేయటానికి నిర్ణయించుకున్నావా? నేను నిర్ణయించేదే ఉందినా. చందు ఓకే అందుగా. అంది. అది మనస్ఫూర్తిగా అందా లేదా అని తండ్రిగా నువ్వు ఆలోచించవా? చందు కేవలం రాజా మీద పంతానికే ఈ పెళ్లికి ఒప్పుకుంది. తన మనసులో ఇంకా రాజానే ఉన్నాడు కృష్ణ. ఆ మాట అంటే చందు ఒప్పుకోవడం లేదు కదా వదినా. ఒప్పుకోదు. ఎందుకంటే రాజా మీద కోపంతో ఉంది. అందుకే సంతోష్ని పెళ్లి చేసుకుంటాను అంటుంది. తను చెప్పేదే ఉంది కృష్ణ. చందు రాజా ఒకరినొకరు ఎంతగా ఇష్టపడ్డారో నీకు తెలుసు. అంతగా ఇష్టపడిన రాజాని సింపుల్ గా మర్చిపోతుంది అని ఎలా అనుకున్నావు? నేనేం చేయను వదినా. నాకు కూడా పరిస్థితి అర్థం అవుతుంది, కానీ నేనేం చేయలేకపోతున్నాను. ఏమీ చేయలేకపోతున్నాను అని ఎలా అనగలుగుతున్నావు కృష్ణ? తనకి ఇష్టం లేని పని చెయ్యను అన్నావు. ఇప్పుడు తను చేస్తుంది ఇష్టం లేని పని. తన ఇష్టమే అంటుంది కదా వదినా. దాన్నది మోసం చేసుకుంటూ మనల్ని మోసం చేస్తోంది. మనస్ఫూర్తిగా దానికి ఈ పెళ్లి ఇష్టం లేదు కృష్ణ. కేవలం పంతంతో తీసుకున్న నిర్ణయం ఇది. ఇదే సూర్య బతికుండుంటే చూస్తూ ఇలా ఊరుకునేదా? చందుని కొట్టి తిట్టి తన మనసులో ఏముందో తెలుసుకునేది. నిజంగా తన ఇష్టం ఏదో తెలుసుకుని అప్పుడు పెళ్లి చేసేది. పిలుపుకి అమ్మనయ్యాను గాని సూర్య అంత చనువు తీసుకోలేకపోతున్నాను కృష్ణ. నేను ఎంత అడిగినా నాకు అబద్ధమే చెప్తోంది. తన నిర్ణయం తను తీసుకునే హక్కు చందుకుంది. ఇది నా నిర్ణయం అంటుంది. సరే అన్నాను. అంతకు మించి నేను చేయగలిగేదే ఉందొదినా. హక్కులు అధికారాలు మనమిస్తేనే వాళ్ళకి వస్తాయి. ఆ లెక్కలో అనుకుంటే పిల్లలకి ఏది మంచో ఏది చెడో చెప్పే హక్కు వాళ్ళకన్నా ముందు మనకే ఉంటుంది. నా హక్కని రోడ్డుకి అడ్డంగా పోతుంటే చూస్తూ ఊరుకుంటావా? నీ వేలు పట్టుకుని నడిచిన నీ కూతురు మరొకరి వేలు పట్టుకుని జీవితాంతం నడవాలి. నీ వేలు వదిలేసేటప్పుడు వదిలేసింది కదా అని చూస్తూ ఊరుకుంటే సరిపోదు కృష్ణ. తను వేలు పట్టుకోబోతోంది సరైన వ్యక్తినా కాదా అని చూడాల్సిన బాధ్యత నీదే. సూర్య చనిపోయాక చందు ఏ రోజు ఏమడిగినా కాదనకుండా ఇవ్వడం అలవాటైపోయింది వదినా. ఎక్కడ ఏది కాదనంటే మా అమ్మ ఉంటే నాకు ఈ లోటు జరిగేదన్న ఆలోచన వస్తుందేమోనని తన ఇష్టాన్ని నా ఇష్టంగా చేసుకున్నాను. తండ్రిగా ఏమడిగినా ఇచ్చాను, ఇస్తాను. బలవంతంగా ఇవ్వడం మాత్రం నాకు తెలియదు వదినా. అందుకే ఈ విషయంలో కూడా నేను చందు అడిగింది ఇచ్చే తండ్రిని మాత్రమే. అంతే. నమస్తే అమ్మా. రాజాగారు లేరా అమ్మా?
నమస్తే బాబు, బాగున్నారా? బాగున్నాను. మీరిక్కడికి? న్యాయ ప్రకారం మీకు అప్పగించవలసిన ఆస్తిని మీకు అప్పగించి వెళ్దామని వచ్చాను. వద్దని చెప్పాను కదండి. ఈ ఆస్తితో నాకు ఎలాంటి అవసరం లేదు. నువ్వు వద్దు అన్నా ఇది నీ ఆస్తి బాబు. మీ పెద్దలు మీకోసం మీ పేరు మీద రాసిన ఆస్తి బాబు. ఇది అందజేయటమే మా బాధ్యత, అంతే. అంత డబ్బు ఏం చేసుకోవాలో కూడా నాకు తెలియదండి. మంచి పనుల కోసం ఉపయోగించమని మీకు ఆ రోజు చెప్పానుగా. నీ ఆస్తిని నీకు అప్పజెప్పే బాధ్యత మాత్రమే మాది. దీన్ని ఎలా ఉపయోగిస్తావు, ఏం చేసుకుంటావు అన్నది మాత్రం నీ ఇష్టం. దీన్ని వద్దనే హక్కు కూడా నీకు లేదు. నీ సొంతం చేసుకున్న తర్వాత నువ్వేం చేసుకున్నా సరే నీ ఇష్టం. తీసుకో బాబు. నువ్వు వద్దనుకున్నా నీ ఆస్తి కాబట్టే నిన్ను వెతుక్కుంటూ వచ్చిందిరా. తీసుకో రాజా. కొంతమంది జీవితకాలం కష్టపడినా 10 రూపాయలు కూడా దాచుకోలేరు. అలాంటిది ఇంతకాలం నువ్వు కష్టపడినా ఈరోజు కోట్ల రూపాయల ఆస్తి నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. కాదనుకు రాజా. మీ వాళ్ళు నీకోసం దాచిపెట్టిన నీ ఆస్తి రాజా. ఏదో పరాయి వాళ్ళ ఆస్తి అన్నట్టు వద్దు అంటావే. అది నీ ఆస్తే, తీసుకో రాజా. తీసుకో బాబు. నీ పేరు మీద ఉన్న స్థలాలు, పొలాలు, లాకర్లలో ఉన్న డబ్బు, బంగారాలతో పాటు నువ్వు పుట్టి పెరిగిన మీ తాతగారి బంగళా కూడా మీ పేరు మీదే రాశారు బాబు. అది నీ ఆస్తే కాదు, మీ వాళ్ళ జ్ఞాపకాలు కూడా. మీ అమ్మా నాన్నలు, తాతయ్య గారు ఉన్న ఇల్లది. నీ పసితనంలో నువ్వు మీ అమ్మా నాన్నలతో, తాతయ్యలతో ఆడుకున్న చోటది. ఆస్తిని కాదు అనొచ్చు, నీ జ్ఞాపకాలను వద్దు అని ఎలా అనగలవు బాబు? తీసుకో బాబు. ఆస్తిని నీకు అప్పగించడంతో నా బాధ్యత తీరిపోయింది బాబు. నీ ఆస్తితో నువ్వు సంతోషంగా ఉండు. వస్తాను. నమస్తే. ఇవి చాలా బరువుగా ఉన్నాయి శంకర్. ఇంత బరువు నాకు అవసరమా? నీ తల్లిదండ్రులు ప్రేమతో ఇచ్చింది. ఏమీ లేనివాడిరా. సాధారణంగా ఇంతకాలం మాతో బతికింది చాలు రాజా. నీ ఆస్తితో ఇక నువ్వు సంతోషంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉండాలని నీవాళ్ళు నీకిచ్చిన ఆస్తది. మా కష్టాలకు అలవాటు పడి సుఖపడే జీవితాన్ని వద్దని ఎందుకంటావు రాజా? కష్టాల్లో ఉన్నా అందులో సుఖం ఉందమ్మా. కోట్లు సుఖాన్ని ఇవ్వలేవు. ఆ ఆస్తి అంతస్తుల మధ్య ఖైదీలా బ్రతకడం కన్నా ప్రేమ అభిమానాల మధ్య ఇలా ఆనందంగా బ్రతకడమే బాగుంది. నాకిది చాలమ్మా. మాధవి, వాడలాగే అంటాడు. అవసరమైనప్పుడు వాడే వాడుకుంటాడు. ఈ కాగితాలు తీసుకెళ్లి జాగ్రత్తగా దాచిపెట్టమ్మా. అలాగే ఆంటీ. ఏం కోరుకోవాలో కూడా తెలియడం లేదు స్వామి. మా బన్నీ చందుని చేసుకుని మా ఇంటి వాడై కళ్ల ముందు ఉంటాడు కదా అని ఆశపడ్డాను. అది జరగలేదు.
ఏదో చిన్న గొడవే కదా సర్దుకుపోతుంది అనుకుంటే చందు ముండిగా రాజాని కాదని సంతోష్ని పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. తండ్రిగా కృష్ణైనా ఆపగలుగుతాడనుకుంటే చందుని కాదని నేనేం చేయలేనంటున్నాడు. ఎందుకయ్యా ఇలా మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు? చందు మనసు మార్చగలిగేది, రాజాని చందుని ఒకటి చేయగలిగేది ఇంక నువ్వే. ఇలా నువ్వు నవ్వుతూ మమ్మల్ని ఏడిపిస్తావు, మమ్మల్ని నవ్విస్తావు, నీ ఇష్టం. ఆంటీ, ఏమ్మా బావున్నావా? బావున్నానంటీ. నేనే మిమ్మల్ని కలవటానికి రావాలనుకున్నాను, మీరే కనిపించారు. నన్ను కలవడానికా? ఎందుకమ్మా? దొరగారు లలితకి రాజాకి పెళ్లి చేయాలనుకుంటున్నారు. మీకు తెలుసుగా? తెలుసు. తెలిసి ఎలా మౌనంగా ఉండగలుగుతున్నారంటీ? నేను చేయగలిగేది మాత్రం ఏముందమ్మా? అలా అంటారేంటంటీ? రాజా చందు ఎంతగా ప్రేమించుకున్నారో మీకు తెలుసు. ఈ రోజు చందును కాదని రాజాకి లలితకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంటే ఎలా ఊరుకుంటారు? ఈ పెళ్లి ఆపగలిగేది మీరే ఆంటీ. ఈ విషయంలో నేను చేయగలిగేదేం లేదమ్మా. ఎంత చెప్పినా చందు మా మాట వినడం లేదు. సంతోష్నే పెళ్లి చేసుకుంటానంటోంది. అటు రాజాకి నేను చెప్పలేను. కనీసం ఈ పెళ్లి ఆలోచనని కొంతకాలం వాయిదా వేయమని దొరగారికైనా చెప్పొచ్చుగా. ఏం చెప్తామమ్మా? తల్లిదండ్రులుగా మేము ఆలోచించాల్సింది ఆయన ఆలోచిస్తున్నారు. కోడల్ని కూతురుగా భావించి తనకో మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నారు. చందు మాట వినకపోవటం వల్లనేగా ఆయన ఆ నిర్ణయానికి వచ్చారు. ఎవరికి ఏమీ చెప్పే పరిస్థితుల్లో నేను లేనమ్మా. అలా ఎవరికి చెప్పలేకే ఆ దేవుడికి చెప్పుకుని వెళ్దామని గుడికొచ్చాను. మీరు కూడా ఏం చెయ్యలేను అంటే ఇక ఈ పెళ్లిని ఆపేదెవరు? రాజాని చందుని ఒకటి చేసేదెవరు? పైకి ఏం మాట్లాడకపోయినా రాజా లోపల ఎంత బాధపడుతున్నాడో నాకు అర్థమవుతుంది. నాకు అర్థం అవుతోంది. కానీ ఈ సమస్యకి పరిష్కారం మన చేతులు దాటిపోయిందమ్మా. ఇంక పరిష్కరించగలిగేది అదిగో ఆయనొక్కడే. నేను భారం ఆయన మీదే వేసొస్తున్నాను. నువ్వు వెళ్ళి చెప్పు. ఒకరు బావుండాలి అని మరొకరు వెళ్ళి అడిగితే ఆయన తప్పకుండా చేస్తారట. ఒకరికి ఇద్దరం అడిగితే ఆయన కరుణిస్తాడేమో. వెళ్ళడుగు. ఏంటండి కారాపారు? బన్నీ బాబు, నన్ను గుర్తుపట్టలేదు కదా బాబు? అవునులే, మొన్నటి వరకు నీకు నువ్వే గుర్తులేదు. అలాంటిది నేనెలా గుర్తుంటాను? ఇంతకీ మీరు? ఈరోజు నేను ఎవరు అనే కంటే ముందు మీ తాతగారి దగ్గర నుంచి మీ కుటుంబం దగ్గర మేనేజర్గా పనిచేస్తున్నాను బాబు. మీ అమ్మ గాయత్రీదేవి గారికి చాలా విషయాల్లో నమ్మిన బంటులా ఉన్నాను బాబు. ఇప్పటికీ మీ ఉప్పు తిన్న విశ్వాసంతో
గాయత్రీదేవి గారి రూపంలో ఉన్న అర్చన గారి కోసం రాంప్రసాద్ గారి దగ్గర మేనేజర్గా పనిచేస్తున్నాను బాబు. అవునా? అంటే నా కుటుంబం గురించి బాగా తెలిసిన వారా మీరు? అవును బాబు. అంతేకాదు, మీకోసం మీ అమ్మగారిచ్చిన ఆస్తిని మీకు అప్పగించటం కోసం అర్చనమ్మగారితో పాటు ఎదురు చూసినవాడిని. మీ ఆస్తిని నీకు అప్పగించటం కోసం అర్చనమ్మ గారు ఎంతగా ఎదురు చూశారో నాకు తెలుసు బాబు. ఆ ఆస్తిని కాపాడటం కోసం ఎన్ని కష్టాలు పడ్డారో నీకు తెలీదు. నాకు వద్దు అనుకుంటున్న ఆస్తి గురించి నాకెందుకు చెప్తున్నారు? మీరు వద్దు అంటున్నారని తెలిసే మీతో మాట్లాడాలని ఇక్కడ ఎదురు చూస్తున్నాను బాబు. నువ్వు వద్దన్నా ఆ ఆస్తి నీది బాబు. నీ పేరు మీద రాసుంది బాబు. ఎందుకంటే అది మీ తాత ముత్తాతల కాలం నుంచి వస్తోంది. వారసత్వంగా అది నీ హక్కు బాబు. మనిషిని మనిషిగా బ్రతకనివ్వనే ఆస్తి నాకవసరం లేదండి. ఆస్తి ఎప్పుడూ మనిషిని చెడగొట్టదు బాబు. దానివల్ల వచ్చే అహం మాత్రమే చెడగొడుతుంది. మంచితనం, మానవత్వం మీ రక్తంలో ఉంది బాబు. దానికి అహంకారం అంటదు బాబు. అందుకే మీకు అవసరం లేకపోయినా అది మీ ఆస్తి మీ దగ్గరే ఉంచుకోండి చాలు. ఎన్నాళ్ల మా కష్టానికి ఒక అర్థం ఉంటుంది బాబు. మిమ్మల్ని అజమాయిషీ చేసే అంత గొప్పవాణ్ణి కాదు. ఇది నా అభ్యర్థన మాత్రమే. ముఖ్యంగా ఆ ఆస్తి మీకు దక్కాలనేదే మీ అమ్మగారి చివరి కోరిక. అందుకే బాబు, కాదనకుండా మీ ఆస్తిని మీరు తీసుకోండి బాబు. ఈ మాట చెప్పాలనే వచ్చాను బాబు. ఉంటాను. లక్ష్మి, అయ్యగారు రండయ్యా, కూర్చోండి. బాబు శంకర్, ఉండండయ్యా, మంచినీళ్ళు తీసుకొస్తాను. నమస్కారం అండి. నమస్తే శంకర్, కూర్చో. మంచినీళ్ళు తీసుకోండి. బాగున్నావా? బాగున్నానండి. ఏదో పని మీద వచ్చినట్టున్నారు? అవునయ్యా, నీ స్నేహితుడి బాధ్యత నీదేనని చెప్పిపోదామని వచ్చాను. అవును శంకర్, అశోక్ చెడ్డదనం గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. లలితకి రాజాకి పెళ్లి చేస్తానన్న దగ్గర నుంచి అది జరగనివ్వకుండా చేయటానికి వాడి ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు. అవేవి పనిచేయకపోయేసరికి చివరికి బెదిరింపుల్లోకి వచ్చాడు. ఒట్టి బెదిరింపులే కదా అని వాడి మాటలు తీసిపారేయటానికి లేదు. వాడు అనుకున్నది జరగకపోతే వాడు ఎంతకైనా తగ్గిస్తాడని వాడి గతం చెప్తున్నది. అందుకే రాజా విషయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమని చెబుదామని వచ్చాను. రాజాకి లలితకి పెళ్లి చేయాలనుకోవటం వల్లే కదా అశోక్తో ఈ సమస్య. ఈ పెళ్లి విషయంలో రాజా ఇష్టాయిష్టాలేమిటో తెలుసుకున్నారా? ఈ విషయంలో నా ఇష్టమే వాడిష్టం. వాడి గురించి వాడు ఆలోచించుకోవటం వాడికి తెలియదు. నా అనే స్వార్థం వాడిలో లేదు కాబట్టే వాడికి ఇన్ని కష్టాలు. లలిత కష్టాలకి, రాజా కష్టాలకి కారణం అశోక్. ఆ దరిద్రుణ్ణి కన్నందుకు ఆ తప్పులు సరిదిద్దాల్సిన బాధ్యత నాది. అందుకే వాళ్ళిద్దరి తరఫున నేను ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలి. ఇష్టం లేకుండా చేస్తే మళ్ళీ వాళ్ళిద్దరూ కష్టాలు పడతారేమో అని. అంటే చందు రాజాని ప్రేమించింది కదా. ఎందుకు కష్టపడతారయ్యా? దొరగారు బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. చందు వేరే అబ్బాయిని చూసుకొని
తన పాటికి తను సంతోషంగా ఉంటే తనను ప్రేమించిన పాపానికి రాజు బాధపడుతూ కూర్చోవాలా? అంత అవసరం లేదు దొరగారు. పిల్లలు వాళ్ళకేం తెలుసు, అలాగే అంటారు. ఎంతో మంది జీవితాలు సరిదిద్దిన మీకు తెలియని ధర్మం కాదు, మీకు తెలియని న్యాయమూ లేదు. చూడు శంకర్, ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. రాజా స్నేహితుడిగా వాడికి నువ్వు చేయాల్సిన సహాయం ఇదే. నా కొడుకు వల్ల వాడికి ఏదైనా ప్రమాదం రావచ్చు. స్నేహితుడిగా వాడిని కంటికి రెప్పలా కాపాడుకో చాలు. మీరింతగా చెప్పాల్సిన అవసరం లేదు దొరగారు. రాజాని ఏదైనా చెయ్యాలి అంటే ఆ ప్రమాదం ముందు నన్ను దాటి వెళ్ళాలి. నేనుండగా వాణ్ణి ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. ఆ నమ్మకం నాకుంది. ప్రమాదం ఒకవైపు నుంచి పొంచి ఉందని తెలిసి చెప్పకపోతే ఎలా? నీ జాగ్రత్తలో నువ్వు ఉంటావు కదా, అందుకే చెప్పిపోదామని వచ్చాను. నా కంఠంలో ప్రాణముండగా రాజాకేమీ జరగదు. నన్ను నమ్మండి. ఉంటాను.